ని జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గళ్ల మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి 3 వంతెనల బ్రిడ్జిని ప్రారంభించారు. గతంలో 3 వంతెనలపై 2 రైల్వే లైన్లు ఉండేవని, రైళ్ల రాకపోకలకు 4 లైన్లు వేసేందుకు ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పాత బ్రిడ్జి ఉన్న సమయంలో వర్షాకాలం వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయని నగర కమిషనర్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అందుకని అది ఒకటి ఉపయోగం. రెండోది, రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్కి మనకు కావాలి. అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం. అయితే అనుకున్న దానికంటే 1 నెల లేట్ అయింది. ఎందుకంటే ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైను తెలియకపోవడం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది. బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు, సుందరంగా చేశారు, చక్కటి. ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జి వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం. ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు. అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు 100% పర్ఫెక్ట్ అయ్యేదని తెలుస్తుంది. పొరపాటున ఏదన్నా 1 అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి. దీనికి 5.5 కోట్ల రూపాయలతో చేయటం జరిగింది. దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక చర్చ తీసుకొస్తాం. అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మత పెద్దలతోటి కానీ అందరితోటి. దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా